మన తెలంగాణ పువ్వు తంగడి పువ్వు, అదేం మార్చలే కదా. తంగడి లేదు అసలు, మీ కొత్త తెలంగాణ తల్లిలో లేదు. తెలంగాణ తల్లితో సంబంధం లేదు. తెలంగాణ పువ్వు రికార్డెడ్ గా చేసిండ్రు. అవి ఏ ఉన్నాయి. ఈయన ఎన్నడన్నా తెలంగాణ తల్లికి ఇది ఉంటదని ఎవరికన్నా చెప్పిండా? లేదు. ఏడ తెలంగాణ తల్లి మీద ప్రేమ కాదు. కేసీఆర్ చనిపోతాడేమో ఈ మంచి మంచి సెంటర్లన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు, తెలంగాణ తల్లికి పెడుతున్నాం అని చెప్పి కేసీఆర్ విగ్రహాలు పెడదాం అనుకున్నాడు. అది అంతకంటే ఏం లేదు ఆయన ఆలోచన. కేసీఆర్ కంటే స్వార్థపరుడి రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎవరు లేరు. అందుకే జనాలు చూసిరు 10 సంవత్సరాలు. ఆయన చేసింది ఏం లేదు, తెలంగాణ గురించి చేసింది ఏం లేదు, తెలంగాణకి ఒరగబెట్టింది ఏం లేదు. ఆయన ఉద్యమకారులంతా తెలంగాణ సబ్బండ వర్ణాలు మొత్తం సకల జనులు సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఒక్క కేసీఆర్ తెచ్చుకున్నాడా? 12 మంది ఎంపీలు మా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ లో మా పార్టీలో ఉండి ఎవ్వరికి భయపడకుండా కొట్లాడి తెచ్చుకున్నారు. అది కేసీఆర్ తోటి అయ్యిందా? అయ్యింది. ఈడ ఉద్యమం చేసింది కేసీఆర్ ఒక్కడు చేసిండా? సకల జనులు చేసిరా? ముంచేసిండు. ఆ టైంలో నేను కూడా ఒక ఆర్గనైజేషన్ లో నేను కూడా చేసిన మరి అది ఎందుకు చెప్తలేవు? లేదు, నేను ఆ విషయంలో కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చింది అనలేదు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? బతుకమ్మ అనేది మన బతుకమ్మ ఎత్తిన ఫోటోలు ఉన్నాయి సార్ నా దగ్గర. రాజు, బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా చేస్తున్నాం. బతుకమ్మనే. ఓకే. బతుకమ్మకు తెలుగు తల్లి విగ్రహానికి ఏం సంబంధం ఉంటది? అదే ఉంటది. తెలుగు తల్లి విగ్రహం తెలుగు తల్లి ఉంటది. దాంట్లో డౌట్ ఏముంటది? మొత్తం తీసేస్తున్నాం. ఉండాలి. మా ముందు 2000 నుంచి కూడా 25 ఏళ్ల నుంచి ఈ తెలంగాణ ప్రజలు ఏది కోరుకుర్రో ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని తెచ్చిపెట్టారు. ఓకే. అందరితో డిస్కస్ చేసి అసెంబ్లీలో డిస్కస్ చేసినాకనే ఫైనల్ చేసిండ్రు కదా, చట్టబద్ధత తెచ్చిండ్రు కదా. ఇంకా అంతకంటే ఏం కావాలి? అంటే మన ఇంట్లో ఆడవాళ్ళని మనం నిండుగా చూడాలి. నిండుగానే ఉంది. ఇప్పుడు యావరేజ్ చూడాలి. ఇప్పుడు ఒక్క ఇంట్లో ఏదో కేసీఆర్ దోసుకున్న డబ్బులు పెట్టి కవిత సొమ్ములు వేసుకోగానే అదే ఫోటో పెట్టాలని ఉందా? ఓకే. కామన్ వ్యక్తి ఎట్లున్నాడు, తెలంగాణ మెజార్టీ తల్లులు ఎట్లున్నారు, అది ముఖ్యం కదా మనకి. ఓకే. మనం ఏమి ఇబ్బంది జరిగింది, ఏం ప్రాబ్లం ఉంది తెలంగాణ తల్లిలో? సమస్య లేదు. బ్రహ్మాండంగా అన్ని ప్లానింగ్ ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటాడు. ఒక్కటి గుర్తుంచుకో. అందరిని అడుగుతాడు, అందరిని ఒక వారం రోజులు డిస్కషన్ పెడతాడు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఆయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడు. ఖచ్చితంగా అందరి అభిప్రాయం మేరకు ఉండాలనే ఆలోచన చేస్తాడు. ఇలా బీజేపీ వాళ్ళు మాకు వ్యతిరేక పార్టీ కదా, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహం బాగలేకపోతే వాళ్ళు కూడా మాట్లాడుతారు, వాళ్ళు కూడా మారుస్తామంటున్నారు కదా సార్. అధికారంలోకి వచ్చిన లేదు. మొన్న అసెంబ్లీలో చూడు, 2 అసెంబ్లీలో గాని కౌన్సిల్లో గాని అందరు వాళ్ళు కూడా డిస్కషన్ లో పాల్గొన్నారు కదా. వాళ్ళు ఖచ్చితంగా చెప్పిండ్రు బాగుంది. ఇంకేదన్నా చిన్న ఏదన్నా ఉంటే మార్పులు చేర్పులు అడిగితే అడిగి ఉండొచ్చు, సహజం అది. ఇంక 100% అయితే ఎవరు యాక్సెప్ట్ చేయాలి. 90% అయితే ఒప్పుకున్నట్టే కదా. బీఆర్ఎస్ తొలగిస్తామంటున్నారు కదా. మరి వాళ్ళు వచ్చేది ఉందా సచ్చేది ఉందా? ఇంకా మళ్ళా ఇంకా రాదు తొలగియటానికి. బీఆర్ఎస్ అనేది మర్చిపోయిందా? లేదు, ఇంకా కనుమరుగు అయితే లేదు. ఇంకా వాళ్ళు ఏదో లోకల్ బాడీల దాకా ఆఖరి ప్రయత్నం దింపుడు గల్ల ఆశ అంటారు కదా, ఆశలు ఉన్నారు. మళ్ళీ చాలా కాన్ఫిడెన్స్ గా నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తామంటారు. అట్లా అనకపోతే ఉన్నోడు ఓడు అలా ఎంబడి ఖాళీ అయిపోతుందని భయంతో ఆ మాత్రం అని అంటున్నాము. కానీ మళ్ళా ఇక బీఆర్ఎస్ అనేది మర్చిపోవాల్సిందే. రాష్ట్రం జనాలు ఇంకా మీకు సపోర్ట్ చేస్తారు. ఈ 1 year పాలన పైన వ్యతిరేకంగా ఉన్నారు సార్. నా దగ్గర ఒక సర్వే ఉంది, చూపిమంటారు. కేసీఆర్ రావాలంటారు. నా దగ్గర సీఎం అయితే బాగుందంటుంది. నా దగ్గర కూడా ఉన్నాయి. 75% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పాలన బ్రహ్మాండంగా ఉందని సర్వే ఉంది. నేను చూపియను. ఓకే. నా ఫోన్ లో ఉంది, నీకు పంపిస్తా, కావాలంటే ప్లే చేసుకో. సో రేవంత్ రెడ్డి గారికి అయితే 75% రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది అంటున్నారు. ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఉంటది తగ్గకుండా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మూసి చేస్తున్నాం. మా మూసిలో ఇంకా నేను వేరే దానికి పోను. మా ఎల్బీ నగర్ విషయానికి వస్తే
ఎల్బీ నగర్ లో 3 డివిజన్లు వస్తాయి మూసీ బట్టి 500 కుటుంబాలు రివర్ బెడ్ లో ఉన్నారు. 500 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ వేస్తే అందులో 90% బ్రహ్మాండంగా సంతోషంగా